హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జనా 112. మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఉందండి, అందుకని అందరం అక్కడ బయలుదేరేటప్పుడు వీడియో తీయలేదు, అందుకే వెళ్ళాక కంటిన్యూ చేస్తున్నాను. అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ డాటర్ది మ్యారేజ్. 7:30కి రిసెప్షన్ స్టార్ట్ అయింది. అలాగే రిసెప్షన్ చూసుకొని నైట్ 2 to 3 మ్యారేజ్ అండి. అందుకని చెప్పి మ్యారేజ్ దగ్గరికి వెళ్ళాము. మ్యారేజ్ కోసం బాబు, నేను, మా హస్బెండ్, మా రిలేటివ్స్ అందరం వెళ్ళాము. చూడండి, వీళ్ళందరూ మా రిలేటివ్స్. కొంతమంది అబ్బాయి తరపు వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వెళ్ళి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి గిఫ్ట్ ఇచ్చామండి. గిఫ్ట్ చేశాక అదే రాధాకృష్ణుడిది ఫ్రేమ్ ఉంటుంది కదా, లవ్కి వాళ్ళే కదా గుర్తు. సో అట్లాగా వాళ్ళు అలాగే జీవితాంతం ఉండాలని రాధాకృష్ణుడు ఫ్రేమ్ ఇచ్చాము. ఎంగేజ్మెంట్ రిసెప్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. ఎంగేజ్మెంట్ అప్పుడు మేము వెళ్ళలేదండి, కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగలేక వెళ్ళలేదు. రిసెప్షన్ మాత్రం చాలా బాగా జరిగింది. ఫుడ్ కూడా చాలా బాగుండింది. ఆ వీడియో తీద్దాం అనుకున్నా, ఎక్కువ రష్ ఉండడం వల్ల తీయలేకపోయాను. ఇక్కడ ఏమంటే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లి కొడుకుని తీసుకొచ్చి డ్యాన్స్ వేపిస్తున్నారు సాంగ్స్ పెట్టుకొని. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అక్కడ రిసెప్షన్ దగ్గర కొంచెం గ్యాప్ వచ్చింది, అంతే వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చేసారు పెళ్లి కొడుకుని. పెళ్లి కొడుకు కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి. పెళ్లి కూతురు వచ్చి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ కూతురు, అంటే పెద్దమ్మ కూతురు ఉంది కదా, వాళ్ళ మనవరాలు. ఇక్కడ మా ఊరు ఉచ్చూరు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. అమ్మాయి పెళ్లి కూతురు దగ్గర, పెళ్లి కొడుకు దగ్గర కేక్ కటింగ్ జరుగుతూ ఉంది. చూడండి, వీడియో తీయడానికి అవ్వలేదండి. స్టేజ్ దగ్గరికి వెళ్ళాలంటే జనం రావడం పోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కొంచెం దూరం నుంచి తీద్దాం అనుకుంటే అది కెమెరామెన్స్ అటుపక్క 2 గొడుగులు లాంటివి, ఇటు పక్క మొత్తం అది కవర్ అయిపోయింది. మిడిల్లో ఏమంటే వీళ్ళు కవర్ అయిపోయారు ఫొటోస్ వీడియోస్ తీయడానికి. కనీసం మ్యారేజ్ కూడా సరిగ్గా చూడలేకపోయాము. ఫుడ్ ఐటమ్స్ మాత్రం చాలా బాగా పెట్టారు, బాగున్నాయి, నాకు నచ్చాయి. కాకపోతే అన్నీ కొంచెం కొంచెం పెట్టారు, అన్ని రకాలు. ఇక్కడ ఏమంటే కేక్ కటింగ్ కదా, ఇంకందుకని చెప్పి మళ్ళీ అక్కడ వీడియో ఫొటోస్ అవన్నీ తీస్తూ ఉన్నారు. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది. అదేవిధంగా మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, పెళ్లి కొడుకు అయినా పెళ్లి కూతురు ఇటు సైడ్ ఉంది, అడ్డం వచ్చేస్తున్నారు వాళ్ళు. పిక్స్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయానండి, నేను తీయలేకపోయాను. ఎందుకంటే జనంలో వెళ్ళి తీయాలంటే చాలా కష్టం అనిపించింది, అందుకని చెప్పి తీయలేదు. ఫొటోస్ కూడా కొన్నే ఉన్నాయి, వాటితోనే సెట్ చేస్తున్నాను. వీడియోస్ కూడా కొన్నే తీశాను. మ్యారేజ్ అప్పుడైతే సరిగ్గా తీయలేదు అసలుకి, ఎందుకంటే నిలబెట్టి మ్యారేజ్ చేశారు కదా, పెట్టారు. అమ్మాయి అబ్బాయి ఎదురుగా నిలబెట్టి మ్యారేజ్ చేశారు. ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ వరకే చూడగలిగారు మ్యారేజ్. బయట ఉండే వాళ్ళు సరిగ్గా కనపడలేదు. ఇంకా నేను వెళ్దామంటే బాబుకి హెల్త్ బాగాలేదండి, కొంచెము చేతికి క్యాండిల్ని పెట్టారు, అదే సెలన్ పెడతారు కదా, అది పెట్టున్నారు. అందుకని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళలేదు, కూర్చొనే ఉన్నాను. కూర్చోండి ఒకే దగ్గర. ఇంకా బాబు స్లీపింగ్ టైం కదా, నిద్రకి మళ్ళీ ఫీడింగ్కి అన్నిటికీ ఇబ్బంది అవుతుందని నేను ఎక్కడికి తిరగలేదు, సరిగ్గా ఒక దగ్గరే కూర్చోన్నాను. చూడండి, వీళ్ళందరూ మా ఊరు వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ. మా హస్బెండ్ లేరండి, ఆయన బయట ఉన్నారు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అక్కడ. ఇంకా ఫైనల్గా రిసెప్షన్ దగ్గర అయితే బాగా చేసాం. మేము ముందు వెళ్ళిపోయి గిఫ్ట్ ఇచ్చేసాము. చూడండి, ఇంకా ఫైనల్గా గిఫ్ట్ ఇచ్చేసి అందరం ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము. రిసెప్షన్ దగ్గర కొన్ని ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. కొంతమంది వాళ్ళ మేకప్ వేసే వాళ్ళు వచ్చారు, కొంతమంది వెళ్ళి అక్కడ మేకప్ వేయించుకుంటున్నారు. ఇంక బాబు హెల్త్ బాగాలంటే మనం ఏం రెడీ అవుతామని నేను సింపుల్గానే రెడీ అయ్యాను. సింపుల్గా రెడీ అయితే సరిపోద్దులే. అదో చూడండి, మేము మా వదిన వాళ్ళ పిల్లలు అందరూ కూర్చొని ఉన్నాము. ఈమె అండి మేకప్ వేసామే, ఈమె ఆ పక్కుండే అబ్బాయి. ఆ మేకప్ కొంచెం గ్యాప్ వచ్చేసరికి వచ్చి డ్యాన్స్లు వేస్తున్నారు, చాలా బాగా వేశారు. అయితే అందరూ ఆ అమ్మాయినే చూస్తున్నారు, ఆ అక్కని. చాలా సింపుల్గా వేస్తుంది, కానీ స్టెప్స్ సూపర్గా ఉన్నాయి. బాడీయే కదల్చట్లేదండి, అంత బాగా వేశారు. కొంతమంది అలాగే వేస్తారు, కొంతమంది బాడీ అంతా ఊగిపోతున్నా కూడా అక్కడ ఏమి ఉండదు. కానీ ఈ అక్క మాత్రం బాడీ ఊగకుండానే ఎక్కువ కదిలించకుండానే బాగా వేసింది. చూడండి ఎంత బాగా వేస్తున్నారు. అన్నీ తనకి ఫాస్ట్ సాంగ్స్ కావాలంటే, స్లో సాంగ్స్ నేను వేయలేను, నాకు అన్ని ఫాస్ట్ సాంగ్స్ పెట్టండి అని చెప్పి అడిగి మరీ పెట్టించుకొని డ్యాన్స్ వేసింది.
ఆ తర్వాత ఇంకా అక్కడికి వచ్చిన పెళ్ళికి వచ్చారు కదా, వాళ్ళు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వీళ్ళ అందరూ మిక్స్ అయ్యి వేశారు. చిన్నపిల్లలు కూడా వేశారండి, చాలా బాగా వేశారు. చూడండి, కావాల్సింటే వాళ్ళది కూడా వీడియో తీస్తున్నాను నేను. ఆ అంకులు ఆ అమ్మాయిలతో కలిసి వేస్తున్నాడు, ఊగిపోతున్నాడు పాపం వేయలేక. అమ్మాయి చూడండి ఎంత బాగా వేస్తుందో. అందరు బాగా కోఆపరేషన్తో వేస్తున్నారు డ్యాన్స్లు అక్కడ. కానీ నేనైతే వెళ్ళలేకపోయానండి, ఎందుకంటే బాబుకి ఫీడింగ్ అయి చేస్తూ బాబుని ఎత్తుకునే ఉన్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు వాడు, అందుకని చెప్పి నా దగ్గరే పెట్టుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను, అంత ఎంజాయ్ చేయలేదు ఈ మ్యారేజ్ అయితే. నేను పట్టలేకపోయాను కదా, అందుకని చెప్పి అంత ఎంజాయ్ చేయలేకపోయాను. చూడండి పిల్లలు కూడా ఎంత బాగా వేస్తున్నారు. బాగా వేస్తున్నారు కదా చిన్నపిల్లలు. అందరూ వాళ్ళని ప్రతి ఒక్కరు వీడియోస్ తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళు వేసింది కూడా అంత తీయలేదు, కానీ చిన్నపిల్లలు వేసింది మాత్రం బాగా వీడియో తీశారండి. 3-4 సాంగ్స్కి వేసారు డ్యాన్సులు. చూడండి ఎంత బాగా వేస్తున్నారు. ఇంకా ఫైనల్గా 1:30కి అలా స్టార్ట్ చేశారండి. మ్యారేజ్ చేయాలి కదా, ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి నలుగుబెట్టి వాళ్ళ అత్త మామ వాళ్ళు చీర పెట్టారు. అమ్మాయికి చీర పెట్టాలి కదా పెళ్ళిలో, అది పెట్టారు. అమ్మాయి దగ్గర పూజలు చేపిస్తున్నారు ఇక్కడ. కానీ అది పెళ్లి కొడుకు తరపు వాళ్ళు, అంటే కూర్చోండి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న కాదండి, నానమ్మ తాతయ్య, అంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టారు. ఇటు సైడ్ గోల్డ్ కలర్ శారీ ఉంది కదా, వాళ్ళ పెళ్లి కొడుకు అమ్మ నాన్న.
ఇక్కడేమంటే ఇంకా పెళ్ళికి ముందు పాల చెట్టుకి పూజ చేస్తారండి మా ఊరు సైడు. మా రిలేటివ్స్ అందరూ అలాగే చేసుకుంటారు. ఆ పాల చెట్టుకే పూజ చేసి కడ్డీలు కర్పూరం అన్నీ వెలిగించి హారతి ఇచ్చి బొట్లు అవి పెట్టి పాలతో కడిగి దాన్ని ఆ నీళ్ళు తొక్కకూడదండి. తొక్కకుండా వేరే చెట్లలో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో పొయ్యాలి. హారతి ఇచ్చి పూలు అవి పెట్టి ఆ తర్వాత దాన్ని కళ్యాణ మండపం మీద ఒక సైడ్ కడతారండి. అలా కట్టడం వల్ల మంచి జరుగుతుందని ఇక్కడ నమ్మకం అండి, మా నమ్మకము. అలాగా పూజ చేశారు. ఆ తర్వాత ఇంకా పెళ్ళికొడుకుని రెడీ చేస్తూ ఉన్నారు. చూడండి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇంకా పెళ్ళికొడుకుని రెడీ చేయడానికి అయ్యారు మంత్రాలు అవి చదువుతూ ఉన్నారు. ఇంకా మంత్రాలన్నీ అయిపోయాక ఇంకా పెళ్ళికొడుకుగా తయారు చేస్తారు ఆ అబ్బాయిని, అదే ఆ అన్నని. ఆ తర్వాత ఏమంటే అక్కడ అందరి దగ్గర తాగిచ్చారండి బట్టలు పూలమాల అవి. చూడండి ఓం ఊర్ధ్వం జన్నో అశుద్ధిపదేత్యం చతుష్పదే ఓం శాంతి శాంతి అయం ముహూర్తస్సు ముహూర్తస్సు దోషనో సమానస్సు శోభనో సమానః కళ్యాణమస్సు. ఫైనల్గా పెళ్లి కొడుకుని పైకి తీసుకొచ్చారు. ఇంకా తీసుకొచ్చి ఇంకా బామ్మకి కాలు కడగాలి కదా, ఇంకా అలా కాలు కడుగుతూ కాలు కడిగేసి అక్కడ కాలు కడిగేసి నెట్టేసారు కాలుకి. ఆ తర్వాత పెళ్లి కొడుకు వచ్చి ఆ అబ్బాయికి బట్టలు విప్పారు. చూడండి ఒకసారి. అడగ పడుకొని ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, అనక చూడ అనక చూడ అనక చూడు. ఇంకా ఫైనల్గా కాళ్ళు కడిగేసి అబ్బాయి పెళ్ళి కొడుకు బామ్మర్తికి బట్టలు అవి ఉంగరం పెట్టేశాక ఇంకా మ్యారేజ్ స్టార్ట్ చేసేసారండి. ఇంకా అప్పటికి నేను అక్కడ లేను, బయట ఉన్నాను. నేను వచ్చేసరికి స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే మళ్ళీ తాళి కట్టే టైం కరెక్ట్గా ఉండాలి కదా, పర్ఫెక్ట్గా మిస్ అవ్వకుండా అని చెప్పి కొంచెం ముందుగానే అన్నీ స్టార్ట్ చేశారండి. ఎట్లా కంగారు ఏం లేకుండా ఫ్రీగా స్టార్ట్ చేసేసారు. సో దానివల్ల తాళి కట్టే టైం ప్రశాంతంగా నిదానంగా ఎవరు టెన్షన్ పడకుండా టైం అయిపోతుంది అని బాగా ఫ్రీగా కట్టేశారు, చేశారు. కరెక్ట్గా టయానికి తాళి కట్టించాడండి పంతులు గారు. చాలా టైమింగ్తో చేశారండి అవన్నీ. ఇంకా మ్యారేజ్ చూడండి ఫుల్గా మీకే, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వదిలేస్తున్నాను.
ఇంకా ఫైనల్గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళి అయితే కట్టేశారండి. మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది, అందరు రిలేటివ్స్తో చాలా బాగా జరిగింది. క్రిష్వంత్కి ఇప్పుడు కొంచెం పర్లేదండి హెల్త్, కానీ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంక మార్నింగ్ మా హస్బెండ్కి డ్యూటీ ఉందని చెప్పి మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఇంకా తలంబ్రాలు పోసుకునే దాకా కూడా ఆగలేదు. ఇంకా తలంబ్రాలకి అన్నీ సిద్ధం చేస్తుండగానే ఇంకా సరే వెళ్ళిపోదాము, ఇంకా బాబు కూడా హెల్త్ బాగలేదు కదా అన్నట్టు ఇంకా బయలుదేరేసాము. అది కూడా తలంబ్రాలకు సిద్ధం చేస్తున్నాడు. ఇంకా మేము మాత్రం ఉండలేకపోయామండి, ఇంక ఇంటికి బయలుదేరేసాము. ఇంకా లాస్ట్ కొంచెం తీసేసి ఇంకా ఇంటికి బయలుదేరేసాము. ఇంతేనండి మ్యారేజ్ మా రిలేటివ్స్ది. వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకేనా, మీరు నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్.